ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఘోర ఆరు ఆత్మ తన వశం చేసుకోవడానికి ఇంకా పూజలు చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ గురువు వచ్చి ఇప్పుడు వద్దు, ఇప్పుడు మంచి రోజులు కావు, 3 రోజుల తర్వాత పూజలు చేస్తే నీకు తిరుగు ఉండదని చెప్తాడు. ఇంకా ఘోర సరేనని చెప్తాడు. ఇంకా పిల్లలందరూ స్కూల్కి రెడీ అవుతుంటే అంజు స్కూల్కి రానంటుంది. నాకు మమ్మీ వాళ్ళ అమ్మ నాన్నలు చూడాలని ఉంది అంటుంది. మిగతా పిల్లలు కూడా ఇంకా మాకు చూడాలని ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇంకా అమర్ ఇంటికి వస్తాడు. ఇంకా మిస్ అమ్మ కాఫీ తీసుకొని వస్తుంది. ఇంకా అమర్ థ్యాంక్స్ మిస్ అమ్మ అని అంటే ఇంకా అప్పుడు మిస్ అమ్మ భార్యాభర్తల మధ్య థ్యాంక్స్ ఏంటండి, అదే రూమ్మేట్సే కదా మహానుభావుడా, అద్దం ఇలా ప్రతి దానికి థ్యాంక్స్ అవసరమా అని చెప్పి ఇంకా మిస్ అమ్మ అంట. అమర్ అవసరమే అని అంటాడు. ఇంకా పిల్లలందరూ కిందికి వస్తారు. ఇవాళ తాతయ్య దగ్గరికి వెళ్తున్నామా అని అంటారు. ఇంక ఇంతలో మంగళ ఫోన్ చేసి రామ్మూర్తి మిమ్మల్ని బాగీని చూడాలనుకుంటున్నాడు అని చెప్తుంది. ఇంకా అమర్ సరేనని అమ్మా నాన్నలు కూడా తీసుకొస్తానని చెప్తాడు. ఇంకా అదే విషయం మిస్ అమ్మ నిర్మల శివరాములకు చెప్పమంటాడు. ఇంకా తర్వాత అంజు ఫోన్ రాకముందే తాతయ్య దగ్గరికి వెళ్దామని ఎలా అడిగావు అంజు అని చెప్పి అంటే అమ్మ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్దామని చెప్పాను అని అంటుంది. పర్లేదులే, ముందు ఈ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఆ తాతయ్య దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా అంజు అంటుంది. మీరు స్కూల్కి వెళ్ళిరండి అని చెప్పి ఇంకా అమర్ అంటాడు. స్కూల్కి వెళ్తున్న పిల్లలను చూసి ఇంకా ఆరు ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మనోహరి మొదటి భర్త రణవీర్ మనోహరి ఫోటోలకి ఇంకా బాణాలు వేస్తూ ఉంటాడు. ఇంకా లాయర్ వద్దు రణవీర్ వద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా రణవీర్ ఆ మనోహరి నీ పీక పిసికి చంపేయన్నంత కోపం ఉంది, కానీ వేటని వేటాడి వేటాడి చంపడం కంటే వేచి చూసి చంపడంలోనే ఎక్కువ మజా ఉంటుందని ఆగాను. పాత రణవీర్ అయ్యుంటే ఒక్క నిమిషం ఒక్క బుల్లెట్ చాలనుకునేవాడిని, కానీ ఇప్పుడు నాకు కావాల్సింది అది నొప్పి తెలియకుండా నిమిషాల్లో చావకూడదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా లాయర్ అసలు ఏం చేయబోతున్నారు రణవీర్, ఇప్పుడు ఆ ఇంట్లో మనోహర్ని బయటికి ఎలా తీసుకొస్తావు అని చెప్పి అంటాడు. ఇంకా రణవీర్ తీసుకొని రాను, నేను ఆ ఇంటికి వెళ్తా, మనోహరి కళ్ళ ముందు నిలబడతానని అంటాడు. ఇంకా అప్పుడు లాయర్ ఏం మాట్లాడుతున్నావు, మనోహరి ముందుకు వెళ్ళాలంటే ముందు అమరేంద్రని దాటి వెళ్ళాలి, తెలీదా అని అంటాడు లాయర్. అయితే ఇప్పటిదాకా ఆట మనోహరి ఆడింది, ఇప్పుడు నేను ఆడబోతున్నాను అంటాడు. నేను పెట్టే టార్చర్కు అదే నా కాళ్ళు పట్టుకొని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళమని చెప్పి బ్రతిమాలుతుంది అని చెప్పి అంటాడు. ఇంకా శివరాం నిర్మల వచ్చి బయలుదేరుదామా మిస్ అమ్మ అని అడుగుతారు. ఇంకా మిస్ అమ్మ సరే అంటుంది. ఇంకా శివరాం ఈ క్యారేజ్ ఏంటి మిస్ అమ్మ అని అంటే డాక్టర్ని అడిగితే హోమ్ ఫుడ్ పెట్టచ్చు అని చెప్పారు మావయ్య, అందుకే నాన్నకి ఇష్టమైన అన్నీ వండానని చెప్పంటే ఇంకా అప్పుడు శివరాం మీ నానంటే ఎంత ప్రేమ అమ్మ నీకు, ఈ ప్రేమే ఆయన్ని ఇంత ప్రమాదం నుంచి బయటపడేలాగా కోలుకునేలాగా చేసింది అని అంటే మిస్సమ్మ కాదు మావయ్య, నా ప్రేమ కాదు, ఆయన మంచి మనసు వల్లే నాన్న బ్రతికారు, నాన్నని ఆ పరిస్థితుల్లో చూసి ఏమవుతుందో అని చెప్పి చాలా భయం వేసింది, డాక్టర్ గారు ఆపరేషన్కి అన్ని లక్షలు ఖర్చు అవుతుందని చెప్పగానే భయం వేసింది అత్తయ్య, కొండంత కష్టాన్ని ఆయన ఒక్క మాటలో తీర్చేశారు అని చెప్పంటే ఇంకా మిస్ అమ్మ బాధపడుతూ ఉంటుంది. అమర్ చేసిన హెల్ప్ను గుర్తు చేసుకుంటూ ఉంటుంటే ఇంకా ఆయన లేకపోతే ఇవాళ నేను అనాథని అయ్యేదాన్ని అని అంటుంది. అయితే వెంటనే మీ అక్క కూడా అనాథ ఆశ్రమంలోనే ఉన్నదన్నావు కదా, అమర్తో పాటు నువ్వు మీ అక్కని కూడా వెతుకు అని చెప్పి ఇంకా నిర్మల అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.